సరేరా, నేను వెళ్తాను. బాయ్. హలో హలో. రిషి, నీతో ఒకసారి మాట్లాడాలి. హలో. ఫోన్లో కాదు, లైవ్లో. సాయంత్రం బీచ్కి వచ్చాయి, మాట్లాడుకుందాం. ఓకే. ఏంటి ఏదో మాట్లాడుతున్నావు? రిషి, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్న వాళ్ళకన్నా ఆ ప్రేమను పొందే వాళ్ళకే బాగా తెలుస్తుంది. అది మరి నీకే తెలియాలి. ఆ తర్వాత సంగతి ఏంటి? పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? నా సైడ్ నుంచి అంతా ఓకే. నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఫాదర్తో మాట్లాడతా. వద్దు, మా నాన్నగారి పెళ్లి ఒప్పుకోరు. ఎందుకని? నిన్నే మా ఊర్లో పెద్ద గొడవ జరిగింది. వేరే క్యాస్ట్ అమ్మాయిని మా క్యాస్ట్ అబ్బాయి పెళ్లి చేసుకొని తీసుకొచ్చేశాడు. వాళ్ళని నీ కులం వేరు, నా కులం వేరు, నీ మతం వేరు, నా మతం వేరు, అది కాక నీ స్థాయి వేరు, నా స్థాయి వేరు. ఏంటి స్థాయా? వాళ్ళు కాదుగా నువ్వేమనుకుంటున్నావు? ఇవన్నీ నన్ను ప్రేమించడం ఆలోచించలేదా? అయినా ఆలోచించాను, ఇంతవరకు రాదనుకున్నాను. అయితే ఇంతవరకు నాతో ఆడుకొని వాడుకొని సముద్రం మధ్యకు తీసుకెళ్ళి కానీ దారిని నువ్వు పోతే తీరం తెలియని పడవలను నడి సముద్రంలో మునిగిపోవాలా? ప్రేమ కడ్రాను పెళ్లి కడ్డు వస్తున్నాయా? ప్రేమకు నువ్వు ఇచ్చిన నిర్వచనం ఇదేనా? అవి ఆలోచించిన దానివి నాకు మనసు ఉంటుంది, అది బాధపడుతుందని ఆలోచించలేదా? ఎందుకులా బాధపడుతున్నావు? కళ్ళల్లో కన్నీరేంటి? ఒక విషయం చెప్తాను నేను. ఒక మనిషికి ఆనందంతో కానీ బాధతో కానీ కన్నీళ్ళు వస్తాయి. ఆ రెండు జరగాలంటే మనసు స్పందించాలి. మనసు చలిస్తేనే కన్నీళ్ళు వస్తాయి. అనుభవం నీకు అలాగో లేదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ సంఘటన నీకు వస్తుంది. నువ్వు తట్టుకోలేవు. జాగ్రత్త. సముద్రంలో కలిసి నడిని వేరు చేయడం, తిరిగి వెనక్కి వెళ్ళడం జరగనప్పుడు అనుకున్నాను. సముద్రాన్ని గురించి నది వెనక్కి వెళ్ళిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. మిమ్మల్ని ఎప్పటి నుండో ఫాలో అవుతున్నాను. నా మనసులో ఉన్న మాట ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. నేను ప్రేమిస్తున్నాను. ఎంత ఇస్తావు? ఏంటి? ప్రేమిస్తున్నాను అన్నావు కదా, ఎంత ఇస్తావు? ఎప్పటి వరకు ఇస్తావు? చచ్చేంత ఇస్తాను. చచ్చే వరకు ఇస్తాను. మరి మధ్యలో పెళ్లి గిల్లి లాంటివేం లేవా? పెళ్ళ? ఏ చేసుకోవా? అవును, నీ పేరేంటి? శంకర్. ఏం చేస్తుంటావు? ప్రెజెంట్ ఖాళీయే. అందుకే ఇలా రోడ్డు మీద తిరుగుతున్నావు. ముందు వెళ్ళి ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వు. ఎంతో కొంత సంపాదించగలన్న నమ్మకం నీ మీద నీకు వచ్చినప్పుడు ప్రేమ పెళ్లి కోసం ఆలోచించు. మరి నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఎలాగో లేదు. మరి ఏం చేద్దామని? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 7 ఉంటాం. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటాం. అయితే మీరు బాగా డబ్బున్న వాళ్ళే. ఏంటి? అవును, మీ కులం మతం ఏంటి? అయినా అవన్నీ దేనికంటే? అవన్నీ ప్రేమకు అవసరం లేకపోవచ్చు, కానీ పెళ్లికి మాత్రం ఖచ్చితంగా కావాలి. ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఏం మాట్లాడుతున్నావు? నీలాంటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళిన 3 months కూడా బతకలేరు. 3 నెలలు ఉండి మోజు తీరాక వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు మేము ఏ దారిని వెళ్ళాలి? తిన్నగా వెళ్ళి గోదావరిలో దూకాలి. ప్రేమ పెళ్లికి వేసే మొదటి అడుగు కావాలి తప్ప ప్రాణాలు తీసుకునే చివరి అడుగు కాకూడదు. ఎదలో కురిసే తొలకరి చినికే ప్రేమ. ఆ చినుకును వరదగా మార్చుకోవద్దు. ఎందుకంటే మనలోనే ఉంటూ మనకే తెలియకుండా మనసును చంపేస్తుంది. అది ఆలోచించుకో. సరే, మరి నాకు టైం అయింది, నేను వెళ్తాను.
స్వామి, నాలో ఆలోచించేవాడిని, నేను వెతుకుతున్న వాడిని మళ్ళీ కనిపించేలా చెయ్యి. మీరు మీరు నేను మీకు తెలియదండి, కానీ మీరు నాకు తెలుసు. అవునా? ఎలా? ఒకరోజు రోడ్డు మీద మీకు అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాను. అప్పుడు మీరు ఆడిన మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా తెలివిగా, మనసును బాధ పెట్టకుండా ప్రేమ గురించి, జీవితం గురించి చాలా బాగా చెప్పారు. మీకోసం చాలా చోట్ల వెతికాను, కానీ మీరు కనిపించలేదు. అకస్మాత్తుగా దేవుడు కూడా దేవతలా కనిపించాడు. ఆ రోజు నేను అబ్బాయితో అన్న మాటలు మీరు చెప్పినవేనండి. నేను చెప్పాను ఎప్పుడండి? నాతో కాదండి, మీరు మీ ఫ్రెండ్స్కి చెప్తుంటే నేను విన్నాను. నేను కూడా ఆ పక్కనే ఉన్నాను, మీరు కూడా నన్ను చూశారు. చూసానా? నాకు గుర్తులేదండి. అప్పటి నుంచి నేను కూడా మీకోసం వెతుకుతూ ఉన్నాను, కానీ మీరు నాకు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు దేవత కోసం వచ్చిన దేవుడిలా ఎదురుపెట్టారు. అవును, ఇటువైపు ఎటు వెళ్తున్నారు? ప్రదక్షిణాలు చేస్తున్నానండి. అయ్యో, ప్రదక్షిణలు అటు నుండి ఇటు కాదండి, ఇటు నుండి అటు. ఓ సారీ అండి, నాకు తెలీదు. సారీ, నాకు కాదండి, దేవుడికి చెప్పండి. పదండి. అవును, మీరు ఎంతవరకు వెళ్తారండి? నేను ఓబిఎస్ వరకు అండి. నేను కూడా అటువైపు వెళ్తున్నాను, పదండి. అడగడం మర్చిపోయాను, మీ పేరేంటండి? గానవి. మరి మీ పేరు? రిషి. హాయ్ డార్లింగ్. ఏమైంది? నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వ ముందు. ఎవరిది నంబరు? మా అన్నయ్యది. ఇలా ఎంతమందిని మోసం చేస్తావా? నిన్నే ప్రేమించాను, నిన్నే నమ్మాను, నన్నే మోసం చేస్తావా? ఈ నెంబర్ ఎవరిదో, ఏం మాట్లాడేవో, ఎప్పుడు మాట్లాడేవో అంతా నాకు తెలుసు. ఈ నెంబర్ ఎవరిదో తెలుసా? ఈ నెంబర్ మా ఫ్రెండ్ది. నువ్వు వాడిన ప్రతి మాట నేను విన్నాను. చీ, నీలాంటి నమ్మినందుకు నా చెప్తా నేను కొట్టుకోవాలి. అది కాదురా, నా మాట విను. వద్దు, నన్ను ముట్టుకోకు. అది కాదురా, నేను చెప్పేది విను. నువ్వు వద్దు, నాకు నన్ను వదిలే. ఏం తెచ్చిపోతున్నావు? బతిమాలుతానా? ఏ నాకంటే ముందు ఏమైనా లవ్ చేయలేదా? ఏమైనా మోసం చేయలేదా? పోవే, ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను. ఒక మనిషికి ఆనందంతో కానీ బాధతో కానీ కన్నీళ్ళు వస్తాయి. ఆ రెండు జరగాలంటే మనసు స్పందించాలి. మనసు చలిస్తేనే కన్నీళ్ళు వస్తాయి. అనుభవం నీకు అలాగో లేదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ సంఘటన నీకు వస్తుంది, అది నువ్వు తట్టుకోలేవు. జాగ్రత్త. చూశారు కదా ఈ అమ్మాయి జీవితం ఎలా అయిందో. మనిషిని కాదు, మనసులో ఉన్న ప్రేమను గుర్తించండి. మీ పిల్లల ప్రేమకు అడ్డు చెప్పండి, కానీ కుల మత స్థాయిల్లో అడ్డు చెప్పండి.
మీ అవసరానికి మీ పంతానికి పిల్లల ప్రేమను బలి చేయొద్దు. లేదంటే మంచి వాళ్ళని వదిలి ఇలా మోసగాళ్ళను నమ్మి జీవితం నాశనం చేసుకుంటారు. ఇదే మా ప్రేమ తీరం.